ఫేమస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ గత 4 years నుంచి చూస్తుంటే చాలా ఫేమస్ అయిపోయింది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ స్టేట్లోనే కాదండి, ఎంటైర్ మీకు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి. సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? 10th వరకు ఇంటర్ వరకు ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది మేడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మెయిన్లీ ఏంటంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది పెద్ద సముద్రం. దాన్ని ఏదో 1 nightలో మనం కూర్చొని కంప్లీట్ చేసేస్తే ప్లేస్మెంట్స్ కంపెనీ వాడికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఎస్పెషల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టాఫ్ అనేది ఎలా ఉన్నారు ఏంటి అసలు? ఫ్యాకల్టీ అనే వాళ్ళు, టీచర్ అనే వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో ఎటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫాలో అవుతారు? డెఫినెట్లీ 100 to 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మేడం. ఎందుకంటే మనకు చూడండి చాలా మంది ఇంజనీరింగ్ చేశారు కానీ జాబ్స్కి వచ్చేసరికి ఖాళీగా ఉంటారు. ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుందంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ప్రాక్టికల్ ల్యాబ్ రిలేటెడ్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్కి డెఫినెట్గా అర్థమవుతుంది మేడం. సో అఫోర్డబిలిటీ ఎలా ఉంది? ఫీ స్ట్రక్చర్ ఇదంతా బీటెక్ సిఎస్లో అయితే రెగ్యులర్ ఫీజు వచ్చేసి 17.5 lakhs వస్తుంది మేడం. బట్ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి మొత్తం చూసింగ్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటారా, లేకపోతే టాలెంట్ ఉంటే చాలా ఏ కాలేజ్ అయినా ఓకే అంటారు? స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది, పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, తర్వాత తను 4 years ఇంజనీరింగ్ చేస్తాడు, వస్తాడు, వాడికి ఏం చేస్తాడు వాడికి కూడా అర్థం కాదు. సో అక్కడ చాలా వరకు మిస్కనెక్షన్స్ అనేవి ఉన్నాయి మేడం పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్యకాలంలో గత 4 ఏళ్ల నుంచి చాలామంది డెహ్రాడూన్ వెళ్ళి చదువుకోవాలని స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అసలు ఏంటా అని ఆలోచిస్తే చాలామంది నాకు చెప్పడం ఏంటంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీ అయ్యింది. సో వెదర్ కండిషన్స్ కావచ్చు, అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చెప్పడమే జరిగింది. సో అసలు ఏంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏమేమి ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సౌత్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు. నమస్కారం ఇంతియాజ్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి అసలు ఇంత ఫేమస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ గత 4 years నుంచి చూస్తుంటే చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అసలు, ఎందుకు? యా మేడం, మీరు చెప్పింది ఒక పాయింట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. అంటే గత 15-20 years చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ చెన్నై, తమిళనాడు కానీ, బెంగళూరు కానీ ఈ ఏరియాస్ ఎక్కువ చూసేవాళ్ళు మేడం. ఓకే, అంటే మేబీ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం కొంచెము తమిళనాడు అయితే బెస్ట్ దగ్గర ఉంటుంది, బెంగళూరు అయితే బెస్ట్, లేకపోతే హైదరాబాద్. ఓకే, బట్ రీసెంట్గా ఏంటంటే కొంతమంది చాలామంది డ్యూ టు సోషల్ మీడియా కానీ, సో ప్లేసెస్ గురించి తెలుసుకోవడం కానీ, యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవడం కానీ, సో ఇంటర్ స్టూడెంట్కి తనకున్న మొబైల్ యాక్సెసిబిలిటీకి లైక్ తనకు అన్నీ తెలుస్తాయి. ఏ యూనివర్సిటీస్ ఎట్లా ఉన్నాయి, వాటి రివ్యూస్ ఏంటి, సోషల్ మీడియాలో వాళ్ళకి ఎట్లా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి మనకు సౌత్ నుంచి చాలా వరకు నార్త్కి వెళ్తున్నారు. ఓకే, దాంట్లో డెహ్రాడూన్ అనేది ఒక ప్లేస్. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద యూనివర్సిటీ, దానికంటే ముందు డెహ్రాడూన్ అనే ప్లేస్ గురించి చెప్తాను. సో డెహ్రాడూన్ అనేది ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్ అండి, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అన్నమాట. సో ఎందుకు అంటారంటే నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, నెంబర్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ప్లస్ ఇది సివిల్స్కి ఐడియా ఉందా, ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళందరూ ట్రైన్ అయ్యేది కూడా అక్కడే అండి. ప్రతి లైక్ సివిల్ ఆస్పిరెంట్ ట్రైన్ అయ్యేది ముసూరి దగ్గరలో మీకు. సో మీరు లైక్ ధృవాస్ మూవీది ట్రైనింగ్ ఉంటుంది, సో అది ఒకటి మీకు. తర్వాత పోకిరి మూవీలో లాస్ట్లో మహేష్ బాబు చెప్తారు కదా, బ్యాచ్ నెంబర్ 32 ట్రైన్ ఇన్ డెహ్రాడూన్ అని చెప్పి. సో ఎవ్రీ సివిల్ ఆస్పిరెంట్ ఎవరైతే లైక్ క్రాక్ చేశారో వాళ్ళు ట్రైన్ అవ్వాల్సింది డెహ్రాడూన్ అండి. సో డెహ్రాడూన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ హబ్ అనమాట. తర్వాత స్పిరిచువల్గా కూడా అక్కడే మీకు హరిద్వార్ కానీ, రిషికేష్ కానీ వాటి పరంగా కూడా అక్కడే ఉంటాయండి. సో చాలా అంటే మీకు సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. అండ్ ఇంకొకటి సేఫెస్ట్ ప్లేస్ ఎందుకంటే ఐఎంఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే అండి. సో మిలిటరీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ఆపరేషన్స్ అన్ని సెంటర్ అండి అక్కడ నుంచి. సో అక్కడ నుంచే మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్ గా ఎక్కడెక్కడ ఏంటి అనేది ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి చాలా వరకు. సో సేఫెస్ట్ ప్లేస్ అందుకండి. అండ్ అదర్ దెన్ దట్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది డెహ్రాడూన్ అనేది మీకు. తర్వాత ఇది కూడా ఏంటారు డూన్ బిజినెస్ స్కూల్స్ అని చెప్పేసి, సో ఇది కూడా అక్కడే ఉంటాయి అనమాట. చాలా మంది పొలిటికల్ లాగా చాలా మంది వాళ్ళ పిల్లలను స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ డెహ్రాడూన్ లో కంప్లీట్ చేస్తారండి. సో డెహ్రాడూన్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెన్నైకి, బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఎందుకు కొంతమంది ఇక 20-30%
డెహ్రాడూన్కి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళకు నాలెడ్జ్ అనేది చాలా వరకు ఏమంటారు మమ్మల్కి వ్యాపిస్తుంది. అంటే ఇప్పటి వరకు నాలెడ్జ్ ఇక్కడే 4 మెంబర్స్లో ఉండే వాళ్ళకు కొంచెం డెహ్రాడూన్ అనేది ఒక డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. సో మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. సో అది ఒక బెనిఫిట్ అనమాట. ఎన్ని స్టేట్స్ వాళ్ళంటే ఆల్ ఓవర్ ఇండియా డెహ్రాడూన్లో ఉన్నారు స్టూడెంట్స్? 28 స్టేట్స్ నుంచి అండ్ ప్లస్ దగ్గర ఒక 25-30 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ కూడా ఉంటారండి. మెయిన్ మన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినా కూడా ఫుడ్ చూసుకుంటూ ఉంటారు. సో ఫుడ్ ఇదంతా ఎలా ఉంటుంది? కమింగ్ టు దట్ పాయింట్ అండి, నేను ఫుడ్ గురించి కూడా చెప్తాను. సో మెయిన్గా డెహ్రాడూన్ గురించి చెప్పాను కదా, డెహ్రాడూన్ తర్వాత మెయిన్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి చెప్పాను కదా. సో ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ స్టేట్లోనే కాదండి, ఎంటైర్ మీకు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి. NAC A+ రికగ్నైజ్డ్ అండి. NAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అని ఉంటుందన్నమాట. ఇది గ్రేడింగ్ ఇస్తుంది, A++, A, B, C అని చెప్పేసి. సో ఆ గ్రేడింగ్ ప్రకారం మనది ఉత్తరాంచల్ యూనివర్సిటీ వచ్చేసి NAC A+ అండి. సో NAC A+ ఏ పారామీటర్స్ మీద ఇస్తారంటే ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఓకే. సో కోర్ కరికులం ఎలా జరుగుతుంది, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఫారిన్ ఇంటర్న్షిప్స్, ఇవన్నీ చూసుకొని యూనివర్సిటీ ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ కోర్ కరికులం డిజైన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని NAC అనేది గ్రేడింగ్ ఇస్తుందండి. NAC A+ అనేది ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ చాలా వెరీ రేర్ యూనివర్సిటీస్, అంటే 5 to 10% యూనివర్సిటీస్కి మాత్రమే NAC A+ ఉంటాయండి. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి అండి. సో ఎందుకు ఉంది అంటే మెయిన్గా ఈ పాయింట్స్ ఏవైతే చెప్పానో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, వీటన్నిటిని సాటిస్ఫై చేసినప్పుడు NAC అనేది గ్రేడింగ్ అనేది A+ ఉంటుందండి. ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దగ్గర 10,000+ స్టూడెంట్స్ ఉంటారండి ఈజీగా. అంటే చాలా డైవర్సిఫైడ్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటా. ఎస్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయండి. అంటే దగ్గర మోర్ దెన్ 120+ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయండి. మై గాడ్. సో మన స్టేట్స్ నుంచి ఎక్కువ వెళ్ళేది బీటెక్ సిఎస్లో అండి. బీటెక్ సిఎస్ చాలా మంది సిఎస్ వెళ్తారు, మెకానికల్ వెళ్తారు, ఏరోస్పేస్ వెళ్తారు, సివిల్ వెళ్తారు అండి. చాలా ఎక్కువ రిలేటెడ్గా అయితే బీటెక్ సిఎస్సిలో వెళ్తారండి. సో యూజువల్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఇందాక మీరు చెప్పినట్టు 120 మల్టీ డిసిప్లినరీ కోర్సులు ఉన్నాయన్నారు కదా, మన సౌత్ వాళ్ళు ఎటువంటి కోర్సెస్ని చూస్ చేసుకుంటారు? సో బేసిక్గా అండి చాలా వరకు చెప్పాను కదా, ఇంటర్లో చాలా మంది స్టూడెంట్స్ 2 స్ట్రీమ్స్ తీసుకుంటారండి. 90% మీరు ఎక్కడైనా కానీ ఎంపీసీ బైపీసీ. ఎట్లా ఉంటుందంటే అంటే మనం పెరిగిన సర్కమ్స్టాన్సెస్ కానీ, మనకున్న అంటే చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎట్లా ఆలోచిస్తారంటే నువ్వు ఎంపీసీ తీసుకుంటున్నావు, నువ్వు బైపీసీ తీసుకుంటున్నావు, 10th అయిపోయిందంటే ఇంకా వేరే అడగడం కూడా అడగరు. సో ఎంపీసీ తీసుకున్నావు అంటే ఇది లిటరలీ ఎంపీసీ తీసుకుంటాను ఇంజనీర్ అవుతాను, బైపీసీ తీసుకుంటాను డాక్టర్ అవుతాను. ఇదే ప్రాక్టికల్గా ఆలోచించేది. అవును. తర్వాత ఏమవుతారనేది ఇంకా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో మన సైడ్ కూడా మ్యాక్సిమమ్ సేమ్ అండి, డిఫరెంట్ ఏం లేదు. ఏమన్నా 10-20% ఏమన్నా ఈ మధ్య కొంచెం అప్డేట్ అవుతున్నారేమో కానీ, బట్ మ్యాక్సిమం అందరూ ఏంటంటే 10th అయిపోయిన వెంటనే ఇంటర్ తీసుకుంటారు, ఇంటర్లో మ్యాక్సిమం ఎంపీసీ తీసుకుంటారు, ఎంపీసీలో చాలా మంది బీటెక్ తీసుకుంటారు, ఇంజనీరింగ్ వెళ్తారు అనమాట. సో ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంటే మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయండి. సో వీటిలో ఏంటంటే 95% మన సైడ్ నుంచి ఎక్కువ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు మొత్తం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళే ఉంటారండి. ఓకే. సో ఆల్మోస్ట్ సిఎస్సి బ్యాచ్ ఎక్కువ ఉంటుంది మన సైడ్ నుంచి. మళ్ళీ ఈ సిఎస్సిలో కూడా ఇప్పుడున్న ఐటీ రిలేటెడ్ ప్రకారం సిఎస్సిలో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ జరుగుతుందండి. దాని స్పెషలైజేషన్ అని ఒక పేరు యాడ్ చేశారనమాట. సో సిఎస్సిలోనే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, డేటా సైన్స్ ఒకటి. సో ఇటు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయండి. స్టూడెంట్స్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి తనకి ఇష్టం వచ్చిన స్ట్రీమ్లోకి వెళ్తాడండి. మేబీ తనకి ఇష్టం వచ్చిన డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న డేటా సైన్స్కి వెళ్తాడు, క్లౌడ్ ఇంట్రెస్ట్ ఉన్న క్లౌడ్కి వెళ్తాడు. కొంతమంది సైబర్ రిలేటెడ్ దానిపైన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఎట్లా ఏంటి ఇవి ఎట్లా సాల్వ్ చేయాలి ఇట్లాంటివి అని చెప్పి వాళ్ళు సైబర్ రిలేటెడ్గా ఉంటారు. అండ్ మాక్సిమం ఇప్పుడున్న స్టూడెంట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎక్కువ వెళ్తారండి. సో అయితే ఇప్పుడు ఒక యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు ఇందాక మీరు ప్లేస్ గురించి చెప్పారు, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ అని. బట్ యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి సో మెనీ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు స్టూడెంట్స్, పేరెంట్స్. సో ఆ పారామీటర్స్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎక్కడుందని మనం 1 by 1 డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. యూనివర్సిటీ అనగానే చాలా ఏకర్స్లో ఉంటుంది, చాలా సొఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి, ఆర్కిటెక్చర్ అనుకుంటారు కదా. సో యాక్చువల్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? ఐ కెన్ బెట్ ఆన్ ఎనీ సింగిల్ డే అండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి.
అది మీకు నేను చెప్పడం వేరు. ప్రాక్టికల్గా మేము ప్రతి ఇయర్ ఏం చేస్తామంటే ప్రతి స్టూడెంట్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళను విజిట్ చేపిస్తామండి. విజిట్ ఎందుకు చెప్పిస్తామంటే లెట్ దెమ్ నో, అంటే మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఉంది, మన ఇద్దరం కూర్చొని మాట్లాడేది కాదు. సో యూనివర్సిటీ రియల్గానే ఎలా ఉంది అనేది వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే దిస్ ఈజ్ లైక్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది, ఇక్కడ రిజల్ట్గా ప్రాక్టికల్గా. అంటే బీటెక్ అంటే మెయిన్గా ప్రాక్టికల్లీ మనం స్ట్రాంగ్ ఉండాలండి. సో ప్రాక్టికల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుండాలి. సో వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అసలు మీకు ఒక్కసారి క్యాంపస్ చూసారనుకోండి ఆ వైబే వేరేగా ఉంటుంది. అంతేనా? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి మీరు అన్న 10,000 స్టూడెంట్స్ మెయింటైన్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? లైక్ వెల్ బిహేవ్డ్ అండ్ వెల్ మేనర్డ్ అండ్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. మెయిన్గా మేడం ఇవి ఏంటంటే 10th వరకు ఇంటర్ వరకు ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది మేడం. ఈవెన్స్ ఇంజనీరింగ్ మీరు డిగ్రీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటే యూజీసీ మానిటరింగ్ ఇవన్నీ ఉంటాయండి. సో మెయిన్గా ఏంటంటే అటెండెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అండి. అసలు మీకు 10th వరకు ఇంటర్లో వరకు మీకు అటెండెన్స్ ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ ఏదో ప్రాక్టికల్స్లో మార్క్స్ వేయడము, దట్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్ కానీ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మెయిన్లీ ఏంటంటే డెఫినెట్లీ తనైతే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి మేడం. ఓకే, క్లాసెస్కి అటెండ్ అవ్వకుంటే మాత్రం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పోతుంది. ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఇది అటెండెన్స్? ఎస్ మేడం, 75% అనేది మ్యాండేటరీ. 75% కింద లేకుంటే దెన్ తనకి ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే హీ హ్యాస్ టు సబ్మిట్ ద బిల్. అదర్వైజ్ మనం ఎగ్జామ్స్ అనేది ఫర్దర్గా ప్రమోట్ చేయం. స్ట్రిక్ట్ రూల్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అది అంటే స్టూడెంట్కి ఇనిషియల్ ఫేస్లో తెలియకపోయినా కానీ ప్లేస్మెంట్స్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. ఎందుకంటే యాజ్ ఎ ఇంజనీర్ మీరు అనేది ఒక డెఫినెట్లీ మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యి ప్రాక్టికల్స్కి అటెండ్ అయినప్పుడు మాత్రమే, ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏదో ఇంటర్లో లెక్క 10th లెక్క బట్టి చేస్తే అయ్యేది కాదు మేడం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్పెక్ట్రమ్స్, ఈ ఆల్ ఇన్ వన్స్ పట్టుకొని మనం ఏదైనా కంప్లీట్ చేయొచ్చు అనుకుంటారు. బీటెక్ అంటేనే వన్ డే బ్యాటింగ్ చేస్తా చాలా మంది. యాక్చువల్లీ లైక్ జాబ్స్ మెయిన్ గా రాకపోవడానికి కూడా మెయిన్ కారణం అదొకటి మేడం. ఎందుకంటే 1 డేలో ఇంజనీరింగ్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది పెద్ద సముద్రం. దాన్ని ఏదో 1 night లో మనం కూర్చొని బ్యాటింగ్ చేసేసి కంప్లీట్ చేసేస్తే ప్లేస్మెంట్స్ కంపెనీ వాడికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? కరెక్ట్. కంపెనీ వాడు డెఫినెట్గా అడుగుతాడు. మీరు ప్రాక్టికల్గా మీరు 4 years క్లాసెస్కి అటెండ్ అయినప్పుడే కంపెనీ వాడు అడిగే క్వశ్చన్కి మీ ఆన్సర్కి సింక్ ఉంటుంది. దెన్ డెఫినెట్లీ అసలు అది లేకుంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. తను ఏం చేస్తారు అర్థమైపోతుంది కంపెనీ వాడు. 75% అటెండెన్స్ ఉండాలంటే ఎవ్రీడే క్లాసెస్ అటెండ్ అవుతారు కాబట్టి ఎంతో కొంత దిల్ గెయిన్ నాలెడ్జ్ యాక్చువల్గా. మేడం మంత్లీ మనం కూడా 2-3 days డెఫినెట్లీ అది ఆబ్వియస్గా అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇంకోటో వీ విల్ ఎక్స్క్యూజ్ మేడం. అది లైక్ డెఫినెట్లీ ఇంజనీరింగ్లో ఆ వెసులుబాటు అనేది కొంచెం ఉండాలి. బికాస్ స్టూడెంట్స్ని మనము లైక్ ఒక మిషన్స్ని లాగా మనం కూడా తయారు చేయాలని చేయము. ఎందుకంటే ఏదో మొత్తం 365 days వచ్చాడు అంటే వాడికి పక్కా ప్లేస్మెంట్ వస్తుంది అనేది కాదు. ఓకే, ఇంత దూరం నుంచి మీరు డెహ్రాడూన్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ వాడికి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది డెఫినెట్లీ ఉండాలి. సో అన్నిటికీ మేము వెసులుబాటు ఇస్తాం మేడం. ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో ఉంటామో డెఫినెట్లీ స్టూడెంట్స్ని అర్థం చేసుకుంటాం డిఫరెంట్ పాయింట్స్లో తనకి ఏ విధంగా సూట్ అవుతుంది అనే దానిపైన తనను ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇస్తాం మేడం. ఓకే, అండ్ ఫ్యాకల్టీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. అంటే కనీసం వసతులు కానీ కనీసం గుడ్ స్టాఫ్ కూడా లేకుండా పోతుంది. అంటే నాలెడ్జ్ రావట్లేదు, అంటే క్వాలిటీ బీటెక్ స్టూడెంట్స్ బయటకు రావట్లేదు. అలాంటి వాళ్ళు క్వాలిటీ ఉండాలంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టాఫ్ అనేది ఎలా ఉన్నారు ఏంటి అసలు? యాక్చువల్లీ మా డాడీ ఒక సామెత చెప్పేవాడు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి చెప్పారు. నిజంగా సో అది రియల్లీ అప్లికబుల్ మేడం. అంటే ఏ స్ట్రీమ్లో కూడా అంటే అది ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఫ్యాకల్టీ అనే వాళ్ళు, టీచర్ అనే వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ టీచింగ్, అంటే మీకు మోటివేషన్ చేసే విధానంలో లైఫ్ లో మోరల్స్, ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేయాలంటే టీచర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు మెంటల్ గా వాళ్ళు మీకు ఇచ్చే లైక్ సపోర్ట్ కానీ చాలా అనేది ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ మూవీ సంక్రాంతి వస్తుందా కూడా అదే మెయిన్ ఆ పాయింట్ మీదనే ఎక్కువ చేశాడు. అది చాలా రైట్. అంటే లైక్ ఫ్యాకల్టీ అనేది చాలా అవసరం మేడం. అంటే మీకు ఎందుకంటే మనకు చూడండి చాలా మంది ఇంజనీరింగ్ చేశారు కానీ జాబ్స్కి వచ్చేసరికి ఖాళీగా ఉన్నారు. 2-3 years అలా ఖాళీగా 2-3 years ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు అమీర్పేటకి వెళ్ళారనుకోండి అసలు 10 మందిలో ఒకరికి మాత్రమే జాబ్ తగులుతుంది. ఎంతో మంది జాబ్ వచ్చి కోచింగ్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఒక ఐడియా ఉండదు అనమాట. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ కోచింగ్ తీసుకుంటే మనకు ఫర్దర్గా జాబ్ వస్తుంది అనే దానిపైన ఆపర్చునిటీస్ వస్తాయని తెలియదు. వాళ్ళు ఏంటంటే
ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు పలానా అమీర్పేటలో పలానా ఇది ఉంది, పలానా అది ఉంది, పలానా కోచింగ్ తీసుకుందాము 2 years 3 years అంటే ఒక గైడెన్స్ కరెక్ట్గా పాత్ ఉండదు. ఆ పాత్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే, ఎవరు ఇస్తారంటే ఫ్యాకల్టీ, టీచర్ అనే వాళ్ళు ఇస్తారు మేడం. సో మన దగ్గర ఫ్యాకల్టీ అనేవాళ్ళు మెయిన్గా ఐఐటి ఎన్ఐటి రిలేటెడ్ వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళకు చాలా ఫస్ట్ ప్రియారిటీ మీద వీళ్ళు ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? మినిమం మేడం చూడండి మేడం 10-15 years వాళ్ళు పక్కా ఉంటారు మేడం. అంతకంటే అయితే తక్కువ ఏమి ఉండరు మేడం. మినిమం 10-15 years పైనే ఉంటారు. అండ్ మేము మెయిన్గా వాళ్ళని తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఎదర్ హీఈస్ ఐఐటి అయినా ఎన్ఐటి అయినా లేకపోతే తనకి ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తన స్టూడెంట్ని ఏ విధంగా మౌల్డ్ చేయగలుగుతాడు, ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఎందుకంటే డెహ్రాడూన్ లాంటి ఏరియాలో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్లేస్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. సో అందరినీ తను ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది మొత్తం చూసుకునే తన బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, ఏ కాలేజెస్లో చేశాడు, ఏ యూనివర్సిటీస్లో చేశాడు, ఓకే తన గ్రేడ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకునే స్టూడెంట్ మా ఫ్యాకల్టీ సెలెక్షన్ అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండివిజువల్గా కేర్ చేస్తూ ఉంటారా? లైక్ డల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం ఇలాంటివి చేస్తుంటారు మేడం. ప్రతి స్టూడెంట్ని అనేది అంటే టు అన్ ఎక్స్టెంట్ అది 50-50 అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఎట్ అండ్ యూనివర్సిటీ లెవెల్ ప్రతి ఒక్క అంటే చాలా మంది చెప్పొచ్చు మేడం, అంటే మేము ప్రతి స్టూడెంట్ని తీసుకుపోయి ఎక్స్చేంజ్ చేస్తాము అది ఇది. దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ మేడం. ఏ యూనివర్సిటీ లెవెల్లో కూడా అవి జరగవు. కరెక్ట్. మీరు ఇంతెందుకు 10th class ఇంటర్మీడియట్ కాలేజీలోనే తీసుకోండి, ఏ ఒక్క స్టూడెంట్ని సపరేట్ క్లాస్ తీసుకొని చెప్తున్నారు. అట్లా చెప్పేటట్టయితే డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ 90% అట్లీస్ట్ చాలా మంది పాస్ అన్న కావాలి కదా. కరెక్ట్. సో డల్ స్టూడెంట్ అట్లా ఏమి ఉండదు మేడం. ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుందంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ప్రాక్టికల్ ల్యాబ్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్కి డెఫినెట్గా అర్థమవుతుంది మేడం. వాడు ఇంజనీరింగ్ వచ్చాడంటే వాడికి ఆ మాత్రం అర్థమవుతుంది. సో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ని ఎట్లా కేర్ మేడం. వాళ్ళు ఒక వేలో వెళ్తున్నారు, వీ వోంట్ డిస్టర్బ్. వాళ్ళు ఒక వేలో వెళ్తున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తాము ప్రతి సెమిస్టర్, వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అనేది చూస్తాము. వీ వోంట్ డిస్టర్బ్ దెమ్. ఎందుకంటే తను ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాకల్టీ కానీ వాళ్ళ మెంటర్స్ కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఎట్లా వెళ్ళాలి ఏంటి ల్యాబ్స్ అనేది. వన్ హూ ఫౌండ్ డిఫెక్టివ్ అంటే ఓకే వీడు కొంచెం ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, వీడిని మనం ఇంకా ఎట్లా చేంజ్ చేయగలుగుతామా అని చెప్పినప్పుడు తనది ఏదైనా కొంచెం అంటే అటెండెన్స్ లేకపోవడమో కానీ మార్క్స్ తక్కువ రావడమో కానీ అప్పుడు చూసినప్పుడు తన పైన డెఫినెట్లీ స్పెషల్ క్లాసెస్ చెప్పడం కానీ ఇంకొకటి చేస్తాం మేడం. ఎటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫాలో అవుతారు? లైక్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మేడం. ఇంజనీరింగ్ అనేది మా యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీలో అయినా కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ గిన లేకుంటే మాత్రం హీ వోంట్ బి అన్ ఇంజనీర్. విల్ నాట్ ఫిట్ ఫర్ ఇంజనీర్ అనమాట. ప్రాక్టికల్ చేయాలి, ల్యాబ్స్ లో ఉండాలి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్కి వెళ్ళాలి. సో ఈ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడే తనకు డెఫినెట్ గా అనేది ప్లేస్మెంట్ ఈజీ అవుతుంది. దెన్ హీ విల్ బి గుడ్ ఇంజనీర్ అనమాట. లేకపోతే నామకవాసి ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అమీర్పేట అని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరిగాడు, మళ్ళీ 2-3 years ఏం చేయాలో వాళ్ళకే అర్థం కాదు. తర్వాత ఇంకోటి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏమంటాడు బ్యాంక్ కోచింగ్ బాగుంటుంది, బ్యాంక్ కోచింగ్ వెళ్దాం అంటాడు. మళ్ళీ అక్కడ నుంచి బ్యాంక్ కోచింగ్ నంద్యాలకు ఎక్కడికో వెళ్తాడు. తర్వాత అక్కడ ఇంకోటి ఉంటాడు, ఒకడు IAS IPS చేద్దామని అంటాడు. సో ఇవేంటంటే టైం వేస్ట్ కాదు. స్టూడెంట్ కూడా ఏంటంటే ఎక్కడ ఎవరిని నమ్మాలో అర్థం కాదు, వాడికి అర్థం కాదు నిజంగా ఏంటి నేను ఇంజనీరింగ్ చేశాను నాకు ఏంటి అని చెప్పేసి. సో ఆ అబ్నార్మాలిటీస్ కానీ ఆ కన్ఫ్యూజన్స్ కానీ మా యూనివర్సిటీలో వచ్చేంత వరకు కొంచెం క్లారిటీ వస్తుంది మేడం. సో ఇప్పుడు చాలా మంది బోల్డ్ అని బీటెక్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అయిపోయాయి కాబట్టి అందరూ జాయిన్ అయిపోతున్నారు. బట్ చూసింగ్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటారా, లేకపోతే టాలెంట్ ఉంటే చాలా ఏ కాలేజ్ అయినా ఓకే అంటారు? మేడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే వితౌట్ టాలెంట్ నథింగ్ అనమాట. దట్ ఈస్ ఫర్ షూర్. మీరు ఒక అంటే ఏమి రాను నేను ఐఐటి తీసుకోపోయి వాడిని ప్లేస్మెంట్ ఇవ్వమంటే ఎవరిస్తారు మేడం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే టాలెంట్ అంటే తన దగ్గర స్కిల్ ఉండాలి. పేరెంట్స్ కూడా అడ్మిషన్ అబ్బాయిని చేసేటప్పుడు యూ షుడ్ ఆస్క్ దెమ్. మీరు అడగాలి పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, మీకు ఏ గ్రూప్ ఇష్టము, బీటెక్ చేయగలుగుతావా లేదా, ఇంటర్లో నీ రిజల్ట్ ఇట్లా ఉంది. సో స్టూడెంట్కి ఆ సపోర్ట్ అనేది పేరెంట్ ఇవ్వాలి మేడం. అక్కడ ఎక్కడో నేను అనుకున్నది ఏంటంటే ఈ 10 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆ స్టూడెంట్కి ఆ పేరెంట్కి ర్యాపో అనేది మిస్ అయినట్టుంది మేడం. ఎందుకంటే స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది, పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, తర్వాత తను 4 years ఇంజనీరింగ్ చేస్తాడు, వస్తాడు, వాడికి ఏం చేస్తాడు వాడికి కూడా అర్థం కాదు. సో అక్కడ చాలా వరకు మిస్కనెక్షన్స్ అనేవి ఉన్నాయి మేడం పేరెంట్స్కి స్టూడెంట్స్కి. సో పేరెంట్స్ వాడు ఇంటర్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు అంటే డెఫినెట్లీ పేరెంట్స్ షుడ్ ఆస్క్ దెమ్ అనమాట. సో తన ఉన్న స్కిల్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఒక స్కిల్ ఉంది. ఇప్పుడు చూడండి చాలా మంది క్రికెటర్సే ఉన్నారు, స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఒక NCA నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తారు, పెద్ద పెద్ద అకాడమీస్కి ఎందుకు వెళ్తారు?
కరెక్ట్. వై కాన్ దే ట్రైన్ ఇన్ లోకల్ లోకల్ గ్రోన్స్లోనే ఉంటే వాళ్ళ టైం అంటే ఒక టాలెంట్ని షైన్ చేసేది మెయిన్గా ఇందాక చెప్పాను కదా, ఒక ఇన్స్టిట్యూషన్ బాధ్యత, ఒక అకాడమీ ఒక బాధ్యత. ఆ అకాడమీని సెలెక్ట్ చేసే విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు చాలా 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 క్రిటికల్ థింగ్స్ మేడం. అంటే వాళ్ళు డెఫినెట్గా ఏదో స్టూడెంట్ మీద వదిలేసి, లేకపోతే ఏదో మన దగ్గర అమౌంట్ ఉంది కదా కట్టేసి ఇట్లా కాదు మేడం. ఓకే, స్టూడెంట్ అండ్ పేరెంట్స్ షుడ్ డిస్కస్. ఓకే, నేను ఇక్కడికి పంపిస్తున్నాను, నీకు ఇక్కడ పలానా ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఉంది డెహ్రాడూన్, నీకు నచ్చిందా, ఇక్కడ ఇట్లా ఉంది, ఇవన్నీ చూసుకునే మేడం. సో మెయిన్గా ఆ పాయింట్ ఆఫ్ మీద అయితే టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. డెఫినెట్లీ ఆ టాలెంట్ని షైన్ చేసే థింగ్ అనేది మేము బాధ్యత తీసుకుంటాం మేడం. అంటే కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా మేజర్ రోల్ మేడం. డెఫినెట్లీ లెక్క వాళ్ళు లేకుంటే లెక్క వాళ్ళు షైన్ చేస్తేనే కదా మేడం అక్కడికి వెళ్ళేది. ఎందుకంటే మన దగ్గర ఎంత సబ్జెక్ట్ వచ్చినా కానీ ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా లెక్క మనము ప్రజెంట్ చేయాలి అనే దానిపైనే ఉంటుంది మేడం. ఇప్పుడు తనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ ఈవెన్ ప్లేస్మెంట్ టైంలో కూడా 4 years తర్వాత ఈవెన్ 95-93% వచ్చిన స్టూడెంట్ని కూడా మేము లాస్ట్ 3 months 6 months తనకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎందుకు ఇస్తాము అంటే ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లాంటి దానిపైన అడుగుతారు అనే దానిపైన ఎక్కువ రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, సో చాలామంది ఏంటంటే ఇప్పుడు చదువు అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, సౌత్ పీపుల్ కావచ్చు, ఎవరైనా ఎడ్యుకేషన్కి ఎంత డబ్బైనా పెడతారు. సో ఇటువంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే ఏంటంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆ ఫీజ్ అఫోర్డబిలిటీ కూడా మైండ్లో ఉంటుంది. లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా ఫీజ్ అనేది అఫోర్డబుల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. 1 లక్ష తగ్గినట్టే కదా, ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు కదా అనుకుంటారు. సో అఫోర్డబిలిటీ ఎలా ఉంది, ఫీ స్ట్రక్చర్ ఇదంతా? మెయిన్గా మేడం మన యూనివర్సిటీలో అయితే బీటెక్ సిఎస్లో అయితే రెగ్యులర్ ఫీజు వచ్చేసి 17.5 lakhs వస్తుంది మేడం, ఆల్ ఇండియా అనుకుంటా. బట్ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం 11 to 12 lakhs వస్తుంది మేడం, ఇంక్లూడింగ్ హాస్టల్ అకామిడేషన్ అన్ని. సో అంటే అది ఎందుకు ఇస్తున్నారంటే అది డైవర్సిటీ మేడం. అంటే ఇక్కడ నుంచి అక్కడ స్టూడెంట్స్ వెళ్తున్నారు కాబట్టి సపోర్ట్. ప్లస్ ఏంటంటే మా సౌత్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న ఈ 4 years నుంచి ఉన్నారు కదా, చాలా మంది అంటే చాలా బాగా లైక్ దే విల్ పర్ఫార్మ్ రియలీ వెల్ మేడం. మీరు యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, నార్త్ సౌత్ మీద ఆ కంపారిజన్ ఉన్నది కానీ బట్ నాకు ఎక్కడో అనిపిస్తుంది మన సౌత్ స్టూడెంట్స్ ఈజీగా క్రాక్ చేస్తున్నారు జాబ్స్. డెఫినెట్లీ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ప్రూవెన్. లైక్ సౌత్ ఇండియన్స్ ఆర్ వే మోర్ ఇంటెలిజెంట్, ఎస్పెషల్లీ 2021 బ్యాచ్లో మేడం. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాట్స్ ప్రకారం దగ్గర అంటే మన హైదరాబాద్ చెందిన విశాల్ యాదవ్ అని చెప్పేసి, తర్వాత మీకు ఏదైనా నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా పిలిచొస్తాను వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, రవి రాజ్పూత్ అని చెప్పేసి. స్టాన్ఫోర్డ్ లో కూడా ఎస్, మన పూజిత్ కుమార్ అని చెప్పేసి తన బ్యాచ్ ఆఫ్ 2022 1 year ఇంటర్న్షిప్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో తీసుకున్నాడు మేడం. ఇక్కడ మీరు ఇందాక చెప్పిన పాయింట్ కనెక్ట్ చేస్తాను మేడం. సో స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉంది, తనని ఎట్లా మోల్డ్ చేయాలి, ఏ పాత్ర నడిపించాలి అనేది యూనివర్సిటీ తీసుకుంటుంది మేడం. సో డెఫినెట్లీ తను ఇక్కడే ఉండింటే ఓకే, ఏదో మామూలుగా వైడ్ ఆపర్చునిటీస్ కూడా లైక్ ఓపెన్ అప్ అయ్యేవి కావు. సో ఈ అబ్బాయి డెఫినెట్లీ తను హార్డ్ వర్క్ ఉంది, తన క్రియేటివ్నెస్ ఉంది, మొత్తం ఉంది. బట్ ఏంటంటే ఏ పాత్రలో వెళ్ళాలి, ఏ పాత్రను ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. సో డెఫినెట్లీ తను లైక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి 1 year ఇంటర్న్షిప్ అంటే ఇట్స్ లైక్ దాన్ని గ్రేడ్ కూడా కాదు మేడం, ఎక్సలెంట్ బెస్ట్. ఇంకా దాన్ని ఎట్లయినా కానీ ఇంకా తన కెరియర్ అనేది ఇట్ విల్ బి అంటే ఎట్ పీక్స్ అన్నట్టు అనమాట. సో హీస్ పూజిత్ అమ్మర్ మేడం, తను రాజమండ్రి సైడ్ నుంచి అబ్బాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఒకప్పట్లో అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలంటే స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు యూజీ కోసం కూడా వెళ్తున్నారు. సో నిజంగానే యూజీ వరకు వెళ్ళాలి అబ్రాడ్కి, మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అదే మేడం, నేను ఏమంటున్నానంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారము, వాళ్ళకున్న సర్కిల్ ప్రకారం చాలా మంది యూజీ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అక్కడికి వెళ్తూ ఉంటారు. బట్ టు అన్ ఎక్స్టెంట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషన్. డెఫినెట్లీ. నేను ఏదో అంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళి లేనిపోయిన దానికోసం మనం అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వీసా ప్రాసెసింగ్, ఇమిగ్రేషన్, ఇవి అన్నీ చాలా డిఫికల్ట్ థింగ్. 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది వెరీ ఈజీ థింగ్ అండి. మీరు ప్రాక్టికల్గా ఈజీగా వర్కౌట్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది, చాలా ఈజీగా ప్లేస్మెంట్ వస్తుందండి. ఇప్పుడు మీకు కార్ డ్రైవింగ్ ఉంది, కార్ డ్రైవింగ్ ఏముంది,
1 మంత్లో నేర్పించచ్చు. అవును. ఇంజనీరింగ్ కూడా అంతే అండి. 4 years ప్రాక్టికల్గా ల్యాబ్ వర్క్స్ ఎట్లా ఉంటాయో దాన్ని పర్ఫామ్ చేయడమే అండి. అంటే ఏదో బుక్ పైన పెట్టి రాసేది అది ఏమి ఉండదండి. ఎక్కువగా ప్రాక్టికల్గా మీరు స్ట్రాంగ్ ఉన్నప్పుడు కోడింగ్ ఎట్లా చేయాలి, డీకోడింగ్ ఎట్లా చేయాలి, కంప్యూటర్ వర్క్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయండి. ఓకే. సో మీరు అబ్రాడ్కి వెళ్ళి అంత కష్టపడి అవసరం లేదండి. ఓకే. సో చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ అయ్యాక కొన్ని కోర్సెస్ చేస్తుంటారు కదా, అటువంటి కోర్సెస్ మీద కూడా మనం ఏమైనా అవగాహన అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంటాము ఉత్తరాంచల్ ఇప్పుడు యూనివర్సిటీలో? ఉత్తరాంచల్ యూనివర్సిటీలో లైక్ మెయిన్గా 2+2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే 2 years ఇండియాలో, 2 years అబ్రాడ్లో. వావ్. సో అమెరికా, యూఎస్ఏ కానీ, కెనడా కానీ, మీరే ఆస్ట్రేలియా. పంపిస్తారా అక్కడికి? ఎస్, మేము ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తామండి. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ మ్యాండేటరీ అండి. బట్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు కదా, ఇంట్రెస్టెడ్ ఉన్నాం, బయటికి ఫ్లై అవ్వాలి కొంచెం, ఇంకా అక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డెహ్రాడూన్కి ఎట్లా వెళ్తున్నామో అక్కడ నుంచి అబ్రాడ్ కూడా వెళ్ళాలి అనే వాళ్ళకు సో యూనివర్సిటీ ఈజ్ వైడ్ ఓపెన్ అండి ఫర్ ద అంటే గ్లోబల్గా ఎక్కడికన్నా వేరే చోటుకి వెళ్ళాలనుకున్నా కానీ ఆ ప్రాసెస్ మొత్తం మేమే కంప్లీట్ చేస్తాం. బట్ మ్యాండేటరీగా తను 2 yearsలో సెమ్లో ఉన్న ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి, ప్లస్ మెరిట్ అనేది ఉండాలి, ప్లస్ దానికి రిలేటెడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో 3rd year 4th year వెళ్ళొచ్చండి అక్కడ. సో అది కూడా ప్రాబ్లం లేదు. ఇది కాకుండా మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే 4th yearలో స్టూడెంట్స్కి యూనివర్సిటీస్లో వేరే కంట్రీస్ నుంచి ఎంఎస్ కోసం వస్తూ ఉంటాయండి వాళ్ళు. సో అట్లా కూడా ఒక ఛానల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే. స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా మన యూనివర్సిటీలో? ఎస్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సిఎస్సిలో వాళ్ళకు నార్త్ వాళ్ళకి 17.5 lakhs, దగ్గర మన వాళ్ళకి 4-5 lakhs అనేది వే ఆఫ్ అండి వే ఆఫ్ ఉంటుంది. అది స్కాలర్షిప్ కిందకే వస్తుంది. ఓకే, స్కాలర్షిప్ కిందకే వస్తుంది. సో యూజువల్గా చాలామంది యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడు ప్లేస్మెంట్స్ అనేవి చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది బీటెక్ స్టూడెంట్స్ ఒక్కసారి కాలేజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసి ఏం లేవు ఆపర్చునిటీస్. యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఫ్రెషర్స్కి జాబ్ ఇవ్వడం చాలా తక్కువ అయిపోయింది. సో క్యాంపస్లో కొట్టుకుంటే తప్పితే మనం ఆ గ్యాప్ అనేది గ్యాప్ లాగే ఉండిపోతుంది. సో అలాంటిది ఎటువంటి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి యూనివర్సిటీకిలో, 10,000 స్టూడెంట్స్లో ఎంతమంది రిక్రూట్ అవుతున్నారు, ఈ స్టాటిస్టిక్స్ ఏంటి అసలు? అంటే మీకు వెరీ ఈజీగా చెప్తాను చెప్పండి. 2021లో మన బ్యాచ్లో వచ్చేసి తెలుగు స్టూడెంట్స్ ఓన్లీ 11 members అండి. అంతే 2021 స్టాట్స్ చెప్తున్నాను. ఇప్పుడు 2025 వాళ్ళది ఇంకా బ్యాచ్ రేపు పాస్డ్ అవుట్ అవుతుంది. ఓన్లీ సౌత్ స్టూడెంట్స్ చెప్తున్నాను, ఓన్లీ సౌత్ స్టూడెంట్స్ చెప్తున్నాను. 11 members-లో 7 members ఇప్పటికే ప్లేస్ అయినారండి. ఫైనల్ ఇయర్లో. ఫైనల్ ఇయర్ అంటే ఇంకా సెకండ్ సెమిస్టర్లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఇన్ బెంగళూరు, పూణే అటు సైడ్ అనమాట. విశాల్ అని చెప్పేసి చెప్పాను కదా, రవి రాజ్పూత్ అని చెప్పేసి, సూర్య, ఇట్లాంటి స్టూడెంట్స్. ఓకే, వీళ్ళందరూ ఆల్రెడీ ప్లేస్ అయ్యారండి. సో ఇదే స్టాట్స్ని మీరు ఓవరాల్ ఆల్ ఇండియాకి అప్లికబుల్ చేయండి. ఓకే, ఆల్రెడీ దగ్గర 60-70% అనేది ప్లేస్ అయ్యారండి. ఆల్రెడీ లైక్ 4-1 కంప్లీట్ అయ్యే టైంకి ప్లేస్ అవుతారండి. 4-2 లోపల 95-93 అనేది డెఫినెట్లీ ప్లేస్మెంట్ అనేది జరుగుతుందండి. ఆఫర్ అనేది వస్తుంది. జాబ్ వాళ్ళు తీసుకోవాలా, ఎంఎస్కి వెళ్ళాలా, ఫర్దర్గా ఇంకేదో వాళ్ళ చాయిస్. ఓకే. కెరియర్ గైడెన్స్ ఎలా ఉంటుందండి ఫ్యాకల్టీ నుంచి? అదే మేడం, ప్లేస్మెంట్ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మేడం. అంటే ఈ 4 yearsలో వాళ్ళ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళని మానిటర్ చేస్తారనమాట. ఏ ఇయర్ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, మార్క్స్ ఎట్లా ఉండాలి, కంపెనీస్ ఏ క్వశ్చన్స్ అడుగుతాయి, కంపెనీస్ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి, ఏ ప్యాకేజెస్ మీద నీ దగ్గర ఏ స్టాండర్డ్స్ ఉండాలి అనేది ప్లేస్మెంట్ సెల్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది మేడం. ప్లస్ ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్కి ఎవరైనా 4 yearsలో ఏదైనా జాబ్ మిస్ అయినా కానీ ప్లేస్మెంట్ సెల్ అనేది అసిస్టెన్స్ ఇస్తుంది మేడం. ఈ కంపెనీకి ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు అప్లై చేయండి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఎవరైతే జాబ్లో ప్లేస్ అయిన వాళ్ళకు కూడా యూనివర్సిటీ ఏంటంటే ఒక అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. ఒక కంపెనీలో ఇంకా హై ప్యాకేజ్ వస్తుంది, మీరు పలానా ఈ కంపెనీలో చేస్తున్నారో మీకు ఇక్కడ 8 lakhs 9 lakhs ఇస్తున్నారు, సో మీరు ఈ కంపెనీలో 12-13 lakhsతో కూడా ఓపెనింగ్ ఉంది, మీరు అప్లై చేసుకోండి, దానికి కావాల్సిన అసిస్టెన్స్ కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆ దాంట్లో కూడా ఉంటుందండి. సో ప్లేస్మెంట్ థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనకి యూనివర్సిటీ ఎంత బాగున్నా, ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీ ఇచ్చినా, సో మినిమం హోమ్ నీడ్స్ కానీ లేకపోతే ఈ ఫెసిలిటీస్ వెరీ ఇంపార్టెంట్. అవి లేకపోతే సిక్ అవ్వడము ఇలా అవుతుంటుంది. అదర్ దెన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది? దీస్ ఆర్ ద 2 things అండి. మేము 2-3 years నుంచి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఇనీషియల్ ఫేజ్లో మన దగ్గర స్టూడెంట్స్ అంటే సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 100-150 ఉండేవాళ్ళు. సో నార్త్ ఫుడ్ తినేవాళ్ళు అంతా ఓకే. కానీ ఈ 2-3 years నుంచి దగ్గర ఓవర్ 1500 స్ట్రెంత్ ఉన్నారండి. ఇంటేక్ ఎక్కువ. సో డెఫినెట్లీ మాకు కొన్ని కన్సర్న్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు సౌత్ ఫుడ్ తింటారు కాబట్టి సో సౌత్ రిలేటెడ్ ఫుడ్డే ఉందండి. సో సౌత్ చెఫ్సే ఉంటారు. ప్లస్ ఇంకోటి మీరు సిక్నెస్ అవి అన్నారు కాబట్టి యూనివర్సిటీలోనే వీ హ్యావ్ ఓన్ హాస్పిటల్ అండి. వెరీ నైస్. దాంట్లో ఆయుర్వేద కూడా ఉంది. సో ఆయుర్వేద కావాలంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ప్లస్ అలోపతి కావాలంటే అలోపతి
అలోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ ప్రొమిసెస్లోనే తనకు హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో యూజువల్గా ఏవైనా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ స్టడీ మీదే ఫోకస్ చేస్తుంటారు. ఎడ్యుకేషన్, సెమ్స్, ప్రాజెక్ట్స్ ఇలా కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా మన యూనివర్సిటీ? డెఫినెట్లీ అండి. మీరు మీ యూనివర్సిటీ సైట్లోకి వెళ్తే ఒక ఐ మీన్ లైక్ డిఫరెంట్ సక్సెస్ స్టోరీస్ ఉంటాయండి. అంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్లో ఎక్కడ ఉన్నారు, ఐ మీన్ లైక్ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా ఎక్కడ ఉన్నారు అనేది కూడా మీరు మా యూనివర్సిటీ సెల్ వెళ్ళారనుకోండి క్లారిటీ కనబడుతుంది. అంటే ఒక నేషనల్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్ కూడా షీఈస్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ. బాక్సింగ్ కదండి, వెయిట్ లిఫ్టింగ్ షీఈస్ ఎంబీఏ చేసింది మన యూనివర్సిటీలో. సో డిఫరెంట్ దాంట్లో ఉంటాయి. యూనివర్సిటీలో జిమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ సెంటర్స్ ఉంటాయి, స్పోర్ట్స్ హబ్స్ ఉంటాయి, కల్చరల్ హబ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ థింగ్ అండి. ఎందుకంటే ఏదో యూనివర్సిటీకి వచ్చారు వాళ్ళని ఓన్లీ ఎడ్యుకేషన్ సైడే ఫోకస్ చేసి ఆ స్ట్రెస్లోనే వాళ్ళని అట్లా కాదండి. సో యూనివర్సిటీ అనేది డెఫినెట్లీ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మీరు బీయింగ్ అడ్మిషన్ ఆఫీసర్, అడ్మిషన్ డైరెక్టర్ కాబట్టి సో ఎటువంటి అడ్మిషన్ లీగాలిటీస్ కానీ ఇవన్నీ రిక్రూట్మెంట్ చేయడంలో కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏంటి ఆ క్రైటీరియాస్? యాక్చువల్లీ మీరు ఐ మీన్ లైక్ మా బ్యాక్ అండ్ టీమ్ ఉంటుందండి. మొత్తం మీ ఐ మీన్ లైక్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో 10th కానీ ఇంటర్ కానీ అవన్నీ చూస్తారు, క్లారిఫై చేస్తారు. చూసాక వాళ్ళకి మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు. ఐ మీన్ లైక్ ఫీజెస్ పరంగా కానీ విజిటింగ్స్ పరంగా కానీ, అంటే విజిటింగ్ ఎప్పుడు తీసుకెళ్తాం మామూలుగా ప్రతి ఇయర్ విజిటింగ్ అనేది ఉంటుందండి. ఈ ఇయర్ కూడా విజిటింగ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 3 బ్యాచెస్లో తీసుకెళ్ళాం, ఈ ఇయర్ మేబీ 5 బ్యాచెస్లో తీసుకెళ్ళొచ్చు. ఓకే, బ్యాచ్కి ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది పేరెంట్స్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక యూనివర్సిటీలో ప్రతి ఒక్కటి చూపిస్తామండి. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో మిమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం చూపిస్తున్నాం, క్యాంపస్ చూపించి వరల్డ్ క్లాస్ క్యాంపస్ ఉంది అనేది కాదు. మీకు లిటరల్గా ఫ్యాకల్టీ ఎవరున్నారు, ప్లేస్మెంట్స్ ఎవరున్నారు, తర్వాత క్యాంపస్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, సో మొత్తం A to Z మీకు చూపించి అంతా ఓకే అనుకున్నాకనే తర్వాత ఫర్దర్గా ఓకే అంటే అడ్మిషన్ అనేది కంటిన్యూ చేస్తామండి. లేకపోతే ఇఫ్ రియలీ మీకు అంటే సాటిస్ఫై కానప్పుడు డెఫినెట్లీ వాళ్ళ అమౌంట్ కూడా రిఫండ్ ఇస్తారు మేడం. అది కూడా పెద్ద. సో వన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా టెస్టిమోనియల్స్ ఇచ్చి ఉంటారు. మీకు బాగా నచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వావ్ దిస్ ఇస్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి కదా, అది ఏంటి అసలు? సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే మేడం నా వరకు అయితే నాకు పర్సనల్గా ఎవరైనా జాబ్ వచ్చిందని చెప్తే చాలు మేడం, ఐ విల్ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఎందుకంటే అల్టిమేట్లీ ప్రతి పేరెంట్ డ్రీమ్ ఏంటంటే అక్కడికి పంపించేది ఏదో మా వాడు సైంటిస్ట్ అవుతాడు ఇంకోటి కాదు, మా వాడు మంచి జాబ్ వస్తాడని చెప్పేసి మినిమం ప్రతి యావరేజ్ మిడిల్ క్లాస్ క్రైటీరియా వీళ్ళకు జాబ్ రావాలి. ఒక 7 lakhs 8 lakhs 9 lakhs. స్టూడెంట్ ఫోన్ చేసి సో సార్ పలానా కంపెనీలో ప్లేస్ అయ్యాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ సార్ మీ సపోర్ట్ ఇచ్చడం, సో దస్ మోర్ దెన్ హ్యాపీ మేడం. ఇంకా మీరు రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది యూనివర్సిటీ గురించి మీరు మస్ట్ యూనివర్సిటీకి వచ్చినా కానీ ప్రతి స్టూడెంట్ బాగుందనే చెప్తారు, ఎవరు కూడా అంటే బాగాలేదనే పాయింట్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు మేడం. ఓకే, మీరు వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మార్కెట్లో ఐ మీన్ లైక్ ఎక్కడైనా కానీ ఏ ఏరియా మా ఈ ప్రతి ఏపీ తెలంగాణ నుంచి ప్రతి ఏరియాలో మా స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఓకే, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సోర్సెస్ ఏంటి? సో మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మేడం ఉత్తరాంచల్. ఇప్పుడు ఎలాగో డిస్ప్లే చేస్తాం, అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? మీరు అంటే మేము కూడా డిఫరెంట్ ఏరియాస్లో మేము కావచ్చు, ఆఫీస్ బ్రాంచెస్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి మేడం. మనం అదే టు సే మేడం, మీరు వైజాగ్లో కన్సల్ట్ అవ్వచ్చు, ఖమ్మంలో కన్సల్ట్ అవ్వచ్చు, కర్నూలులో కన్సల్ట్ అవ్వచ్చు, హైదరాబాద్కి రావచ్చు, రాజమండ్రి సైడ్ వెళ్ళొచ్చు. సో వీల్ అసిస్ట్ యూ మేడం. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. వన్స్ మీరు ఒకసారి ఎంక్వైరీ ద్వారా వచ్చారనుకోండి డెఫినెట్లీ మీకు ఈ సపోర్ట్ అనేది ఇస్తాం మేడం. ఇట్స్ నాట్ అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించే చెప్పాం మేడం. మీకు ఏంటి వేరే యూనివర్సిటీస్తో మా యూనివర్సిటీ ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఆఫ్ మీద కంపారిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కమింగ్ విత్ సమ్ మీరు లాస్ట్ అనే పేరు మీద మీరు ఒక యూనివర్సిటీ కూడా చెప్తున్నారు, సార్ మేము మాకు నా పేరు లాస్ట్ సార్, నన్ను ఉత్తరాంచల్ యూనివర్సిటీ కాకుండా పలానా యూనివర్సిటీ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని మీరు ఏం చెప్పగలుగుతారు అనేది. ఓకే, సో డెఫినెట్లీ మేమేదో ఆ యూనివర్సిటీ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం కానీ డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ డిఫర్స్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ, ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, అది యూనిక్ స్పెషాలిటీ ఏంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీ? ఆ యూనిక్ స్పెషాలిటీ అంటే మేడం టీచింగ్ అవ్వచ్చు, మెయిన్గా ప్లేస్మెంట్ మేడం చాలా ఈజీగా ప్లేస్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఇంకా నేను అదొక్క పాయింటే మేడం, మెయిన్గా ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మేము ఒక పాయింట్లో ఉన్నాం మేడం, అంటే మా దగ్గర మిషన్స్ని తయారు చేసే థింగ్ కాదు మేడం. ఓకే, వీఆర్ అంటే మేము ఇంజనీర్స్ని తయారు చేయాలని మేము గట్టిగా అనుకుంటున్నాం కాబట్టి సో ఇంజనీర్స్ని ఎట్లయితే మోల్డ్ చేయాలో వాళ్ళని ఎట్లయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సపోర్ట్ ఇవ్వాలో ఆ రిలేటెడ్గానే ఉంటుంది మేడం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ బీటెక్ కోర్సెస్ మిగతా ఏం కోర్సెస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, బీబీఏ, బీసీఏ,
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత మాస్టర్స్ ఉంది, ఎంసీఏ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, బీఎస్సీ సో డిఫరెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి మేడం. 120 మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అంటే మోర్ దెన్ ఎనఫ్ మేడం. అన్ని మ్యాక్సిమం నాకు తెలిసి ఒక ఎంబీబీఎస్, హోమియోపతి ఇవి తప్పిస్తే అన్నీ ఉన్నాయి మేడం. అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఆయుర్వేద కూడా ఉంది, ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ ఉంది, అన్నీ ఉన్నాయి మేడం. సో మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇట్స్ సో ఫైనల్గా స్టూడెంట్స్ ఎవరైతే చూస్తుంటారో ఈ వీడియో, చాలామంది బీటెక్కి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారు. అలా కాకుండా మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఉంది అని చెప్పడానికి వాట్ యూ వాంట్ టు సే టు స్టూడెంట్స్? సీ మేడం, బేసిక్గా మీరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనే కాదు మేడం. ఓకే, మీరు బీటెక్ వెళ్ళాలంటే ఏ ఫారిన్ కంట్రీకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియా ఈజ్ మోర్ దెన్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్. ఇప్పుడు మీరు చాలా పెద్ద ఏపీజే అబ్దుల్ కలాం, మోక్షగుండ విశ్వేశ్వరరావు, ఇప్పుడు లండన్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, నార్మల్ ఇండియా కాలేజెస్ లో ఇండియా హ్యాస్ బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మేడం. సో మీకు ఇక్కడ నేను పర్సనల్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సజెస్ట్ చేసేది, ఫస్ట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్రియారిటీ అనేది మీరు థర్డ్ పాయింట్లో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ గవర్నమెంట్ సీట్ వస్తే మీరు ఫ్రీగా హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఫస్ట్ గో ఫర్ దట్. ఎందుకంటే అవన్నీ ఫ్రీగా వచ్చేటివి. సో డోంట్ వేస్ట్ మనీ ఆన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఫస్ట్ పాయింట్ నేను ఇది క్లారిటీగా చెప్తున్నానండి. ఇంత జెన్యూన్ అండి. అది ఉత్తరాంచల్ యూనివర్సిటీ అయినా కాదు, ఏ యూనివర్సిటీ అయినా కానీ ఫస్ట్ ఐఐటి అంటే ఎన్ఐటి అంటే మీకు ఫ్రీగా వస్తుంది, ప్లస్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారండి. అది ఒక పాయింట్. తర్వాత మీకు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో రాకుండా మీరు ఈ పారామీటర్స్ మీద ఉత్తరాంచల్ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీకి ఏం డిఫరెన్స్ అనేది నేను చెప్పాను, ఇంటర్వ్యూ ఇచ్చానని కాకుండా మీరు యూనివర్సిటీ సైట్లో చూడండి. మీరు స్టూడెంట్స్ దగ్గర నెంబర్స్ తీసుకోండి. అంటే పలానా కౌన్సిలర్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి, మీరు స్టూడెంట్స్తో మాట్లాడండి. అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ లొకాలిటీస్లో ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగండి. రియాలిటీ ఏంటి. కొన్నిసార్లు ఫోన్లలో కూడా మిస్కన్సెప్షన్ చెప్పొచ్చు. అసలు స్టూడెంట్ ఉన్నాడో లేదో, ఏదో ఫేక్ నెంబర్స్ ఇచ్చి పబ్లిష్ చేసుకోవడం కోసం, మార్కెటింగ్ చేసుకోవడం కోసం రాంగ్ రీజన్స్ చెప్పొచ్చు. సో రియల్గానే ఉన్నారా లేదా అనేది మీ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ 10-15 మినిట్స్ టైం తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగానే అక్కడ వాళ్ళ పేరెంట్స్తో కూడా మీరు మాట్లాడి మీ చిల్డ్రన్కి బాగుందా అక్కడ యూనివర్సిటీ అనేది చూసుకున్నారు అనుకుంటే దట్ విల్ బి బెస్ట్ థింగ్ మేడం నా ఒపీనియన్లో. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ మీదనే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక క్లియర్ డెస్క్రిప్షన్ అయితే ఇచ్చారు అబౌట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. బికాస్ బీటెక్ స్టూడెంట్స్ అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కాలేజ్ చూస్ చేసుకోవడంలో. బట్ యాక్చువల్లీ సార్ చెప్పినట్టు బోల్డ్ అని స్పెషల్ ఫీచర్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కటిలో ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది బెస్ట్గా ఉంది. ప్లీజ్ ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఇమ్తియాజ్. థ్యాంక్ యూ.